కోసం చుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి నా కోసం. వద్దులే ఈ జోడీలో ఈ వారం మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం వాలంటైన్ స్పెషల్. హే రంగులే రంగులే హే రంగులే నీ రాకతో లోకమే రంగులై పొంగెనే. ఈ యాక్ట్ ఎలా ఉందంటే వర్షం మొదటి చుక్క పడినప్పుడు ఆ స్మెల్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో ఈ యాక్ట్ అంత బ్యూటిఫుల్ గా ఉంది. గీతా మాధురికి ఫోన్ చేసి డైరెక్ట్ గా ఐ లవ్ యూ అని చెప్పి చెప్పు. ఐ లవ్ యూ. ఫోన్ వస్తుంది, ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది. ఆన్ చేసి మళ్ళీ వెంటనే అదే చెప్పు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టురా. ఇక్కడ అందరు ఉన్నారు పిచ్చి. పంచభూతాల సాక్షిగా అదిరిపోయింది. నీతో కలిసి నీతో పెరిగి నీతో తిరిగి ఆశగా నిన్నే తలచి నిన్నే పిలిచి ఇన్నాళ్ళుగా. దిస్ ఈస్ ఓజీ పర్ఫార్మెన్స్. హలో మాస్టర్, ఎలా ఇచ్చాం? మా పర్ఫార్మెన్స్ ఇంకా అవ్వలేదు, ఎక్కువ మాట్లాడక, అర్థమైందా? చెయ్యిరిచ్చు కుర్చీని మాట్లాడేది. మువ్వల నవ్వకల ముద్ద మందారమా ముగ్గులో దిల్చకిల ముగ్ధ సింగారమా. ఇట్స్ అ బ్యూటిఫుల్ యాక్ట్, నాకు బాగా నచ్చింది. మనసా మనసా మనసార బతిమాల తన వలలో పడబోకే మనసా. You're like Dhoni. You're always silent, but when you come on the field, helicopter shot. నేనెవరో తెలుసా, నాతోనే ఉంటావు, నన్నే నడిపిస్తావు, నన్నాడిపిస్తావే మనసా. దిస్ ఈస్ ఓజీ పర్ఫార్మెన్స్. ఎందుకు గొడవలో టీ ఫ్యామిలీ రా మనమంతా. ఓ చలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే, ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే. ఈ హిస్టరీలో ఇది ఒక చరిత్ర సాంగ్. ఇది స్వర్గమా నరకమా నీ చేతిలో ఉన్నవిలే. దిస్ ఈస్ ఓజీ పర్ఫార్మెన్స్. సిద్ధు షికావత్ తమ్ముంటే గెలవరా సిద్ధు, గెలవకపోతే అవుతావు నువ్వు ఎద్దు. దిస్ ఇస్ విజే టీమ్. నా టీంలో యూర్ ఆల్వేస్ దేర్ అండ్ దిస్ క్యాప్ ఇస్ ఫర్ యూ. అంతగాడి ఎలుగుబట్ల మీద పడిపోకు. నేను అందంగా ఉంటా, ఆ విషయం నాకు తెలుసు, రెండు రాష్ట్రాలకి తెలుసు. నా ఒక్క చీకి ఇన్ని చీలు తోడైని చూడు. దెబ్బకు మర్చిపోయానండి. ఎందుకన్నా కొట్టుకుంటున్నారు? చూడండి అన్నయ్య గారు, ఈ రోజు ఏంటో కూడా తెలియదంటే ఈయనకి. ఎవ్వరిస్తే మర్చిపోతావా? ఏం మగాడివిరా నువ్వు? సిగ్గుశరం లేదురా నీకు? సిగ్గుశరం అస్సలు లేదు. ఈ విషయం తెలిసిందంటే బయట ప్రొడక్షన్ టీ బాయ్ ఉంటాడు చూసావా, విరిగిపోయిన పాలని ఫెవికాల్ తో కలిపి అతికిచ్చి దాని కాఫీ పౌడర్ కలిపి తీసుకొచ్చి మొహం మీద కొట్టి ఫూ అని ఉంటాడు.
పినిస్లే స్టిక్కర్లే బొట్టు బిళ్ళలే. పర్ఫెక్ట్ గా ఉన్నావమ్మా. రాత్రి 12 గంటలకి జూబ్లీ చెక్ పోస్ట్ కాడికి శివాజీ గారు వచ్చి నాకు దుప్పటి ఇచ్చారండి. అడిగావా ఎందుకు ఇచ్చారో? ఎవరికి చెప్పొద్దన్నారు. ఆయన అంతే, ఏదన్నా చేస్తే రెండో కంటికి తెలియనీయడు. మీరు ఇన్స్టాగ్రామ్ లో వీడియో చేసి పెట్టారు కదా, అది చాలా వైరల్ అయిపోయింది. ఏం చేసింది సార్? మీ ఆవిడ వీడియోస్ అందరు చూసి వైరల్ చేశారు. చేస్తే చేసే వీడియోలు ఎందుకు తీసుకున్నారు? వర్ష గారికి నేను మేనేజర్ అయిపోయా. అదే రోడ్డు మీద పోసలు అమ్ముతా ఉంటుంది, దానికి మేనేజర్ ఏంట్రా? ఎవడరా నువ్వు? ఏమో వర్ష, ఎవరో హీరోయిన్ వచ్చారు మేడం. ఎవరు మేడం మీరు? స్టిక్కర్లే. మన ఊరికి దరిద్రం పట్టింది కదరా, ఆ దరిద్రం పోదు. నువ్వు ఎట్లా చేసి ఊర్లో శోభనం చేసుకున్నావు అనుకో, మన సమస్యలే తీరిపోతాయి మామ. ఓకే డన్. సారీ, నాకు వేరే అబ్బాయి నచ్చుడు. జంప్. ఏనా సప్పుడేం లేదు, పిల్లలు మాట్లాడను. అమ్మా ఏమే ఏమండి పిలుసురా నిన్ను బావా? అమ్మా అంత ఓకేనా? ఓకేమా. ఏం చేస్తున్నావని ముసలి దానికి జ్యూస్ కావాలంట, 2 పళ్ళు ఇస్తావు అట్లా? ఒక్క నిమిషం ఆగు మామ, ఇస్తాం. మామ ఆరెంజ్ దీంట్లో ఇమ్మా. ఇదిగో మామ. ఏమి ఇస్తావు? ఆటగాడు మావాళ్ళ ఆటగాడు కాదు. అమ్మాయి పేరు ఫైమా. ముద్దుగా ఏమని పిలుస్తారు? నేను ముద్దుగా ఏం పిలవనండి, బయటనే సమాజం వేరే వేరే ముద్దు పేర్లతో పిలుస్తా ఉంటది. ఏమని పిలుస్తుంటది? బేబీ, రాధిక, RX100, హిందూ అని పిలుస్తా ఉంటాండి. ఇట్ట తయారయ్యేరే మీరంతా. అమ్మా, వీడు పెళ్లికి ముందు ఒక అమ్మాయిని 15 years లవ్ చేశాడంట. నా బతుకంతా నాశనం అయిపోయిందమ్మా. నేను 15 సంవత్సరాలు ప్రేమించా, కానీ తన మీద ఎటువంటి చెడు ఉద్దేశం లేదు. మా ఇద్దరి మధ్య ఏం జరగలేదు. లైట్ ఆఫ్ చేసినాక ఏం జరగలేదు. అమ్మ నువ్వు నమ్ముతావానే? ఏమిటిది? ఇది దువ్వెన. భలే ముచ్చటగా ఉన్నది, నాకు ఇవ్వన్నయ్యా. అయ్యో, వాడికి ఏమున్నదని తోకుంటాడే. ఇన్నాళ్ళు ఇంట్లో ఆడవాసన లేదన్నారు కాదు, ఇప్పుడు ఇంట్లో ఆడవాసన రాబోతుంది. ఇంటి ముందు కల్లాప చల్లబడుతుంది, ఆ మూలకున్న ప్రమిద వెలుగబడుతుంది. పసిపిల్లలు ఉండాల్సింది అమ్మబడి, వాళ్ళు పెద్దయ్యకి వెళ్ళాల్సింది బడి, ప్రతి ఒక్కరు వెళ్ళాల్సింది ఖుష్బు గుడి. అబ్బా, రామ్ ప్రసాద్ చేస్తున్నాడు చేతపడి. నేను రైటర్ని సార్, ఏదైనా రాయగలను సార్. అవును రామ్ ప్రసాద్, మా ఇంటికి వచ్చి ఒకటి రాయాలి నువ్వు. ఏం రాయాలి సార్? శివాజీ నిలయం అని రాయి. నేను ఒక కథ రాస్తున్నాను సార్. ఆ కథలో పాత్రలన్నీ బయటకు వచ్చి నాతో మాట్లాడుతున్నాయి, నన్ను కొడుతున్నాయి, నాకు వార్నింగ్ ఇస్తున్నాయి సార్. ఇలాగా రైటర్ ఇంటికి ఎస్ఐ వచ్చాడు సార్. ఒక అమ్మాయి వచ్చి, నిజంగానే యువత వస్తుందంటావా? అగో యువతే యువతే యువత అన్న కోతిలా ఉంది. ఇద్దరు ప్రేమగా చూసుకొని గదిలోకి వెళ్ళడానికి వెళ్తాను. బ్రేకా? ఒరే, 10 నిమిషాలు అయితే నేనే బ్రేక్ ఇద్దాను కదరా. రాయ్ రాయ్ రాయ్. ఇప్పుడు మందేసా కదా సార్, చిన్న నిద్ర వస్తుంది సార్. ఇద్దరు. ఒరే అన్నయ్య, ఈ తమ్ముడిని నిద్ర లేపి ఎంతరా పడుకుంటానంటున్నావు? రాయిరా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. ఈ రోజు వ్యాలంటైన్స్ డే కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేశాను. ప్రేమ అనేది తండ్రి కూతురి మధ్య, తల్లి కొడుకు, ఫ్రెండ్స్ అండ్ కపుల్స్. ఈ రోజు మనం సెలబ్రేట్ చేసుకోబోయేది ప్రేమికుల్ని కాదు, ప్రేమని. నీ లైఫ్ లో నీకు వైఫ్ ఇంపార్టెంటా, మమ్మీ బాగా ఇంపార్టెంటా? మమ్మీ చిన్నప్పటి నుంచి మమ్మల్ని చూసుకొని ఇంత పెంచి పోషించి ఈ స్థాయికి తీసుకొచ్చిందంటే వైఫై అంటే ఇష్టం నాకు బాగా. ఇమోషనల్. మా మరదల కోసం ఒక గిఫ్ట్ అన్న, ఇగో వంశిత. ఇదేంది, దీంట్లో నామకమే కనిపిస్తుంది? అంటే నీకన్నా అందమైంది ఏముంది చెప్పి ప్రపంచంలో?
నీకు నేను గిఫ్ట్ ఇస్తున్నా. నీ మనసు అన్నావు, నా ఫోటో వచ్చింది నాన్న. నా మనసు కూడా నీలోనే ఉంది కదా నాన్న. సాక్షిగా నువ్వు కావాలే అమ్మా, నన్ను వీడొద్దే అమ్మా, బంగారం నువ్వమ్మా. I think first time ever I'm going to say this, it's a fan girl moment. ప్రేమ గురించి ఒక మహాకవి ఏమన్నాడో తెలుసా? ఏమన్నానండి? నువ్వు చచ్చిపోతే నేను ఏడుస్తానో లేదో తెలియదు కానీ ఫ్లేమ్స్ రాసి వాళ్ళ రిలేషన్ ఏంటనేది చెప్పేస్తాను. ఎవరి పేరు రాద్దాం? నేను రాస్తా. రష్మి, పేరుకి చోటు సరిపోదేమో, ఇంకొంచెం ఇటు పక్క నుంచి రాయండి. ప్రియమైన You guys fill the atmosphere with so much of love. ఈ గేమ్ 5 డిఫరెంట్ జోడీస్ ఆడబోతున్నారు. ప్రతి ఒక్క హార్ట్ మీద ఆ జోడీ ఫోటో ఉంది. మీరు గెస్ చేయాలి ఏ హార్ట్ మీద మీ ఫోటో ఉంది. మా మమ్మీ డాడీకి ఒక చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇది ఎలా చేపించానో ఒకసారి మీకు చూపించాలనుకుంటున్నాను. మాయా గురించి ఇంకా ఆలోచించు. ఈ ఎపిసోడ్ ని మీరు వేరే లెవెల్ కి తీసుకెళ్లిపోయారు. శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రేమలు ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో. ఏంటి కసట డ్రెస్? మోడల్ బోల్తే శ్రవంతి మోడల్, శ్రవంతి మోడల్. పులిమేర సినిమా కోసం అంత డీ గ్లామర్ మేకప్ వేసుకున్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. నేను మూవీ కోసం వేసుకుంటే మీరు షోకే వేసుకొని వచ్చారు. అందరి ముందు పరుగు పోయిందిగా. మనుషుల్లో 2 రకాలు, ఒకటి క్లాస్, 2 మాస్. ఈ 2 కలిపితేనే మన ఫలక్నామా దాస్. Let me welcome the one and only Maska Das, Vishak Sen garu. Come on, give it up for Vishak Sen garu. Welcome to Family Star. సార్ టీజర్ లాస్ట్ లో ఒక ఆవిడ వచ్చింది కదా సార్, ఆవిడ నెంబర్ 1 ఉంటే ఇస్తారా? ఏంటి సార్ అంత బాగున్నారు? బాగున్నా? చూడ్డం మరి కాపే. ఏంటి ఎలా వచ్చావు? ఫిష్ కోసం వచ్చాను. ఫిషా? మాది తూనిగా లవ్ స్టోరీ. చిన్నప్పుడు మామిడికాయ తెంపిస్తా అని తోటకు తీసుకెళ్లి ఏం చేసి నేను ఇలా చెప్తున్నప్పుడల్లా మిస్ గారు ఒకే మాట అనేవారు, బానే ఎక్స్ట్రాలు. దమ్ బిర్యానీ తిందామా? మీకు బాగానే వినపడుతుందండి. ఇక్కడ కొన్ని నిమ్మకాయలు ఉన్నాయి. ఎట్లా తింటే మేము అట్లా తినాలి కదా. అంతే సార్. నాకు ఏదో తేడాగా ఉందేంటి? వావ్. చేసేసాడు.
గడవనే గడవదే నువ్వే లేని రోజే బుజ్జమ్మ బుజ్జమ్మ. బుజ్జమ్మని నేనే ప్రతిసారి దీనింటి ఏమిట్రా? నువ్వే పిలుస్తావు, నువ్వే తిడతావు, నువ్వే అన్నీ అంటావు. ఎట్లా స్కోప్ కూడా ఇవ్వవు. నేను స్కోప్ పెట్టి ఏం మాట్లాడతాడు నువ్వు? ఫస్ట్ టైం ఫ్యామిలీ స్టార్స్ లో ఇద్దరు. ఆ అమ్మాయి కోసం ఆ చెస్ట్ లో ఉన్న డైమండ్స్ అన్ని నాట్లో ఉంటాయి. ప్యాంట్లు అసలు ఎక్కడెక్కడ వేసుకున్నాడు. మీరేంటి సార్ చిన్న ఒలింపిక్స్ ప్రాక్టీస్ చేస్తున్నట్టు? మీరు చిన్నప్పుడు ఈ బాల్స్ గేమ్లు ఎక్కువ ఉండేవారే ఏంటి? సరదాగా ఒత్తుతుంటే నాకు అది. ఆ టైంలో టక్కని చెప్పిన ఆయన ఇలా ముద్దు పెట్టగానే మీకు ఏమనిపించింది సార్? ఫస్ట్లీ కంగ్రాచులేటింగ్ హిమ్ ఫర్ పద్మభూషణ్. ఇప్పటికే మీరు బ్రో అనే పిలుస్తారా? మాది ఒకటే సార్, మేము జై బాలయ్య. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, బాలకృష్ణ గారు ఇష్టమా జూనియర్ ఎన్టీఆర్ గారు ఇష్టమా? ఫ్యామిలీ స్టార్స్ ప్రతి ఆదివారం రాత్రి 7:30 పిల్లలకి ఒక ఛాలెంజ్, సౌండ్ ఆఫ్ మ్యూజిక్. మరికొన్ని సహకార వాద్య పరికరాలు, మరికొంత జాగ్రత్త. మ్యూజిషియన్స్ కి ఛాలెంజ్ లాగా. మ్యూజికల్లీ ఇట్ ఇస్ సో రిచ్. It's like a tribute. మధ్యలో జరుగుతున్న ఒక చిన్న జుగల్బందీ. We want to achieve everything from a foundation level. గంభీరమైన ధీరజ్ కనిపించాడు ఇవాళ. నడలో నువ్వు ఏం చేసావు? రిషిల్ నన్ను మన్నించాలిరా, నేను చాలా అంటే కొంచెం తక్కువ అంచనా వేశాను. ఇది ఫైనల్స్ జరుగుతున్నట్టు ఉంది నాకు. మా జనరేషన్ దాకా సప్త స్వరాలు ఓకే, మీ జనరేషన్ కు ఇంకో 2-3 స్వరాలు కావాలనుకుంటా. ఏనుగు బొమ్మ గీసిన తర్వాత ఏనుగుని కింద రాస్తే రాకపోతుంది. Please eliminate me from this episode, sir. సరస్వతి తాండవం చూస్తున్నాను. ఈరోజు పిల్లలందరికీ దేవుళ్ళు పట్టారు, అంత అద్భుతంగా పాడుతున్నారు. విశ్వక్ సేన్, లైలా టీం వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్. మేకప్ ఆర్టిస్ట్ గా, అలాగే ఒక ఫీమేల్ క్యారెక్టర్, ఇవన్నీ ప్లే చేశారు కదా. ఇప్పుడు అర్థమైందా ఆడవాళ్ళు మేకప్ వేసుకోవడం, ఆడవాళ్ళుగా రెడీ అవడం ఎంత కష్టమో? డెఫినెట్లీ కష్టం, కానీ మీకంటే పెద్ద కష్టం ఏంది తెలుసా? నాకు జుట్టు మీద జుట్టు పెట్టుకోవడం. మాది మాత్రం జుట్టు మీద జుట్టు కాదా ఏంటి, చెప్పుకో అంతే. ప్లానింగ్ కొట్టి 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 నా గోల్ కొట్టి. ఆటో నేను ఎక్కుతా, జరుగుతారా? ఇది షేరింగ్ ఆటో కాదు. ఆంటీ ప్లీజ్ జరగండి. నేను నా గోల్ రావట్లేదు, మధ్యలో దింపేస్తారండి. నేను రాను, ఇక్కడ దాకే నేను వెళ్ళను. ఆంటీ మీ షేర్ నేను ఇస్తారండి. What you put on your face and your hands, Sir. your fingers. నా సెల్ పోయింది. నేను సెల్లుతోనే బిజీగా ఉన్నా, ఒక్క నిమిషం ఆగు. సార్ నా చార్జర్ పోయింది. చార్జర్ సెల్లు నేను ఎడికెళ్ళి తీసుకొస్తా, మీరు ఓట్టుకుంటే నేను ఇక్కడ బిజీగా ఉన్నా, మళ్ళీ రండి. సార్ నా సెల్ పోయింది సార్. ఓ ఎవ్రీబడి సెల్ ఏడిపోతున్నాయి సెల్లులు. ఇదే రోబో 3 అవుతుందా ఇక్కడ?
ఏ మీరు అందరూ మళ్ళీ రావచ్చు కదా, నేను బిజీగా ఉన్నా. సార్ మీరు సెల్లు లేకుండా సెల్లు అతిగా ఆశపడే మగాడు, అతిగా ఆవేశపడ్డ ఆడది సుఖపడ్డట్టు చరిత్రలోనే లేదు. ఇప్పుడు మీరు కరుణ రసం. అతిగా ఆశపడే మగాడు, అతిగా మోర్ సుఖపడ్డట్టు చరిత్రలోనే లేదు. ఇది మీరు చెప్పాల్సింది శృంగార రసంలో. చూడప్ప సిద్ధప్ప లౌడ్గా చెప్పు. శృంగారం లౌడ్గా చేస్తారా, సైలెంట్ గా చేస్తారు? అవును, లైలా మ్యానరిజమ్స్ కానీ డైలాగ్స్ కానీ ఏదైనా కొంచెం హైమా ఇంకొంచెం లుక్కులు. సరే ఒకసారి ఒక వీడియో ప్లే చేస్తున్నాం చూడండి. అదేం లేదు, మేము అందరం కలిసి కాఫీ తాగుతుంటే అర్థమైంది. కానీ మీ ప్రేమలు చూస్తుంటే చాలా కుళ్ళుగా ఉంది. ఒక్కసారి బాలకృష్ణ గారికి ఫోన్ కొడతారా? నేనైతే సుమగారి పేరే చెప్తా. సుమా అడ్డా ఈ మంగళవారం రాత్రి 9:30 గంటలకి మీ ఈటీవీలో.